బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రూరల్ మండలం అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీవి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, మండల క్రియాశీల సభ్యులు, బూత్ కమిటీ అధ్యక్షులతో చర్చించి బుచ్చిరెడ్డిపాళెం రూరల్ నూతన కమిటీని వివిధ మోర్చాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. నేను 2 దఫాలుగా ప్రధాన కార్యదర్శి చేశాను. అదేవిధంగా రఘురామన్న మాజీ మండల అధ్యక్షుడు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని బాగా అభివృద్ధి పదంలో తీసుకుపోయాడు. ఎందుకంటే ఒక అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తులను పక్కన కూడా పెట్టుకోడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాంటి, సంఘ విధానాలు అలాంటి అక్కడి నుంచి వచ్చినాడు. కాబట్టి రఘురామన్ గారు మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాము. అనుగుణంగా ప్రజలందరికీ, మన కార్యకర్తలందరికీ ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకొని వచ్చేటటువంటి అన్ని పథకాలని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి వర్కులను కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల నెలా జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, అదేవిధంగా శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులు అందరినీ కూడా ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చూసే విధంగా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గ్రామాన వీధిన కూడా బలమైన శక్తిగా మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్నీ తెలుసు. మనం ఏంటంటే వీటినన్నింటినీ ప్రతి గడపకి తీసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇంకోటి, ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపులు వేస్తున్నారు. ఏమైనా పైపులు వేస్తున్నారు అని అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా, కుళాయిలు, జలజీవన్, అది ఆ పైపులు వేస్తున్నారు కంటిన్యూగా. రాత్రి నిన్న డిస్టర్బెన్స్ నాకు ఎందుకంటే ఏది గడగడ లాగుతుందని చూస్తే పైపు వేసుకుంటూ పోతా ఉన్నారు. రాత్రి ఒక పక్కన, ఈరోజు మా పక్కన. అంటే ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో. ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జి ఒకటి ఓపెన్ చేశారు. ఇక్కడ రామేశ్వరం, అది పంబన్ బ్రిడ్జ్, అది చాలా ఫేమస్. అట్లనే ఎన్ని వీడు రైల్వేస్ కానీ ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం. అది మోడీ గారి వల్లనే. మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక అధ్యక్షుడిగా చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది. ఎందుకంటే ముఖ్యమైనది ఏమిటి? 370 ఆర్టికల్ ఒకటి, రామ మందిరం, తర్వాత ఏంటంటే రీసెంట్ వర్క్ బిల్. అదేదో గొడవ జరుగుతుంది మొత్తం మీద, కానీ బిల్లే పాస్ అయిపోయింది, రాష్ట్రపతికి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా పాస్ అవుతుంది, అదే పాస్ అయిపోతుంది. అదేంటంటే ఇంక వాళ్ళు సుప్రీంకోర్టు అంటారు, ఎవడు ఏం చేయగలరు? ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి సభలో అది అప్రూవ్ అయిన తర్వాత ఇంకెవడేం చేయలేరు. అందుకని ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి మన సభ్యులుగా మనం గర్వించదగ్గగా మన దేశం ఎదుగుతూ ఉంది. ప్రపంచంలో ప్రతి దేశానికి మనం దిక్సూచిగా మనం ఏర్పడతాం. ప్రపంచంలో ఒక 2వ స్థానంలో 3వ స్థానంలో మనం